మన షాప్ చూడండి మధ్యాహ్నం లోపల ఎలా అయిపోయిందో అసలు చాలా గలీజ్గా ఉంది కదా. ఇంత దారుణంగా ఇంట్లో కూడా పెట్టుకోలేదు, ఇలా అయిపోయింది మన షాపు. ఇలానే ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్తే. ఏం చేస్తాం ఇప్పుడు, దీనిలో నుంచి జాకెట్ పీసులు కట్ చేసేవి తీసుకోవాలి, లైనింగ్లు తీసుకోవాలి. మన దగ్గర అయితే ఇంకా మగ్గం వర్క్ బ్లౌజులు కూడా ఉన్నాయి చూడండి. ఎంబ్రాయిడింగ్ శారీస్ కొన్నే ఉన్నాయిలేండి, ఎక్కువ తేలేదు. నేను లైనింగ్లో అయితే తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఎవరిది ఏంది అని మొత్తం అనేది సర్దేసుకోవాలి. ఇవైతే జాకెట్ పీసులు అండి, జాకెట్ కట్ చేసిపోయాను ఊరికి మధ్యాహ్నం పోయే లోపల కూడా టైం అనేది చాలా ఎక్కువగానే అయిపోయింది. టైం అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి. అంటే దాదాపు 3 అయిపోయింది. ఇది వచ్చేసి ఈ చీరలో బ్లౌజ్ అందు కూడా తీసేసాను. ఈ చీరలో బ్లౌజ్ వచ్చేసి ఎల్లో వచ్చేసింది, ఇంట్లో పెట్టేసానండి. కటింగ్ అనేది ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నాను, షాప్ చిన్నగా ఉంది కాబట్టి. ఇది కటింగ్ అనేది ఇంట్లో అనేది చేసేసుకుంటూ ఉన్నాను. ఇది శారీ ఇది ఈ 3 ఇది వచ్చేసి ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ శారీ వచ్చేసి ఈ 3 కలిసి దీని ఆల్ది పెట్టేసేదాకా కుట్టాలండి. ఇది వచ్చేసి బ్లౌజు చాలా పెద్ద బ్లౌజు, అంటే పొడవు ఎక్కువగానే ఎడల్పు ఎక్కువనే. ఈ బ్లౌజ్ ఆల్ది పెట్టేసి ఇవి మొత్తం 3 అనేది కుట్టేసేయాలి. నేను 3 కటింగ్ చేసుకోవాలి ముఖ్యంగా. అయితే కనుక ఇంకొక బ్లౌజ్ అయితే కనుక చూడండి, ఇది ఆల్ది ఈ బ్లౌజ్ మీద ఇది అనేది కూడా అంటే ఈరోజు నైట్కి అనేది కటింగ్ చేసుకునేటువంటి. ఇవి శారీస్ కూడా అన్ని 4 శారీస్ ఉన్నాయి మన దగ్గరనే. అంటే మనం ఫాల్స్లో అవి కూడా వేపిస్తాం కదా, ఫాల్స్లో కూడా వేపిస్తాం కాబట్టి మనకి ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి శారీ, ఇది ఇప్పుడు చూపించాను కదండి. ఇది కన్ఫ్యూజ్ అవుతామనేసి అన్ని దాంట్లో చుట్టు పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది కూడా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే. ఇప్పుడు వచ్చేసి ఈ 3 వచ్చేసి మనము ఏమంటారు, ఈ 3 వచ్చేసి కటింగ్ చేసేయాలి. కటింగ్ చేయాలంటే ముందుగా లైనింగ్ అనేది మనకు కావాలి. ఇక్కడ అన్ని దానిలో మెంటలు ఎక్కిపోతూ ఉంది నాకైతే. ఇంకా ఏవి ఎవరు అనేది కూడా అర్థం కాలేదు. ఇక్కడ కొన్ని అయితే హెమ్మింగ్ వేరే వాళ్ళకి చేపిస్తూ ఉన్నాను. నేను హెమ్మింగ్ చేయడానికి అయితే అస్సలు కుదరట్లేదు, టైం అనేది అసలు లేదు నాకైతే. ఇంకా హెమ్మింగ్ చేయడానికి అయితే ఇంకా ఈ రోజు అయితే ఇంకా అర్జెంట్ అనేది కొన్ని కుట్టేసానండి. ఈ వేరే వాళ్ళది బర్త్డే ఉందనేసి. ఇది వచ్చేసి మన దగ్గర ఉండబట్టి నెల అయిపోయింది. ఈ శారీ వచ్చేసి నెల అవుతుంది. ఇంకా నెలల నుంచి అక్క ఎప్పుడన్నా కుట్టనేసింది, కానీ ఫోన్ చేసి మొన్న బర్త్డే ఉందక్క కుట్టిస్తావా అన్నది. అది దాంతోపాటు ఇంకొక బ్లౌజ్ కూడా కావాలక్క కుట్టివ్వు అని నేను చెప్పింది. ఇంకా బ్లౌజ్ తెచ్చి ఇచ్చేసారండి. ఇదైతే కనుక ఆ బ్లౌజ్ మీద సారండి, అది ఇంకొక బ్లౌజ్ అన్నారు కదా, ఆ బ్లౌజ్ దానికి నెక్ ఇది మనదే అందుక మనం ఇంతకుముందు కుట్టి మన ఛానల్లో పెట్టిన నెక్ డిజైన్ అనేది చేసుకున్నారు. అలాగే వచ్చేసి హ్యాండ్ మటుకు చీర కలర్ అనేది వేయమన్నారు, కట్ వర్క్ టైప్లో. చీర వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి 8,000 శారీ అంట. ఇచ్చేటప్పుడు చెప్పింది జాగ్రత్తగా ఫాల్స్ వేయించేటప్పుడు అందు అనేసి. నెక్ అయితే ఇంకా చాలా బాగా వచ్చేసిందండి. నేను మైక్ ఆన్ చేసుకునే లేదు. నెక్ అయితే ఇంకా చాలా బాగా వచ్చేసింది. కొంచెం డీప్ పెట్టమంటే డీప్ కూడా పెట్టేశాను. ఇంకా చూడండి, కట్ వర్క్ అనేది శారీ కలర్ అనేది నేను మామూలుగా శారీ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను జాకెట్స్. ఇంకా దాన్ని అనేది నేను ఇలా కట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో పూస్ అనేది పెట్టేశాను. అంటే కనుక మనకు వాళ్ళు ఏం చెప్పలేదు, కానీ మనం అయితే కనుక వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కానీ మనం చేసేది అన్నట్టుగా చేసేస్తాము. ఇది శారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ దీని మీదకి అయితే కుట్టాను. ఈరోజు కుట్టాను, పొద్దున కుట్టినది. దాంతోపాటు ఒకటి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కుట్టేశాను. మన షాప్ రోడ్డు దగ్గర ఉంది కాబట్టి ఆరులు ఇవన్నీ అనేది వస్తూనే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నేను గ్లాస్ వేయకుండా వచ్చేసాను. ఇంకా శబ్దమ్స్ అనేటివి మామూలే. ఇంకొకటి ఏంటంటే ఇది మగ్గం వర్క్ అండి. మగ్గం వర్క్ వాళ్ళు మన దగ్గర కుట్టిస్తూ ఉన్నారు. అవి ఇది అయితే డిజైన్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి మగ్గం వర్క్. ఇప్పుడు టైం వచ్చేసి 4:40 అట్లా అయిందండి. అంటే స్కూల్ బస్సులో వెళ్ళి వస్తున్నాయి కాబట్టి శబ్దం అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఇది మగ్గం వర్క్. ఇది కూడా ఈరోజు కుట్టేశాను. 3 గంటలప్పుడు అన్నానికి పోయినప్పుడు ఇప్పుడు వరకు ఈ 3 బ్లౌజులు హెమ్మింగ్ చేశాను. ఇంత టైం పట్టిందంటే హెమ్మింగ్కు టైమే పడుతుందండి నాకైతే. ఇంకా కొంతమంది తొందరగా చేస్తారేమో కానీ నాకైతే అంటే టైమే పడుతుంది. ఇవన్నీ అనేది నేను చేసుకొని వచ్చేసానండి. ఇంకా కొన్ని హెమ్మింగ్ బ్లౌజులు ఉన్నాయి. ఈరోజు కుట్టిన బ్లౌజుల్లో ఇంకొక బ్లౌజ్ వచ్చేసి కూడా ఇవ్వండి. ఇది మన విద్యాలు చేసిస్తారు కదా, వాళ్ళు చేసిస్తున్నారు. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ అయితే కనుక దీది అండి, ఆల్ది బ్లౌజ్. దీనికి ఆల్ది బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఈరోజు ఇవన్నీ సపరేట్ చేస్తూ ఉన్నాను. ఇంకా దీనికి అనేది
ఇది ఆల్తీ బ్లౌజ్ అండి. దీన్ని కూడా సపరేట్ పక్కన పెట్టేస్తూ ఉన్నాను. చాలా వెనక చాలా అంత గలీజ్గా ఉంది. ఇది ఎప్పుడు మనం కరెక్ట్ చేసుకోవాలని కూడా అస్సలు అనేది అర్థం కావట్లేదు. అంత గలీజ్గా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవి మీకు ఈ బ్లౌజ్ కుట్టాలని చూపించాను కదా, అవి అనేది మనము ఏమంటారు కటింగ్ చేసుకోవాల్సింది ఉంటుంది, అంటే లైనింగ్ తీసుకోవాల్సింది ఉంటుంది. నేనే కొన్ని లైనింగ్లను కూడా తెచ్చేసాను కదా, అందుకు నేనే అనేది తీసేసుకోవాల్సింది అయితే ఉంటుంది. దీనికి పాల్సులు కూడా అనేది తీసి పెట్టాలి. పాల్సులు కూడా ఉన్నాయి మన దగ్గర కాబట్టి పాల్సులు వేయించే ముందు మన దగ్గర నుంచి తీసుకుపోయి అక్కడికి ఇచ్చామంటే వేసుకొని వస్తుంది. లేదా అక్కడ ఫోన్ చేసామంటే షాప్ దగ్గరకు వచ్చి ఏమేమి పాల్సులు కావాలో తీసేసుకొని తెస్తుంది. అంటే తీసుకొని వెళ్ళి జాబ్ చేస్తుంది. నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. అంటే ఇల్లు మన పక్క పక్కనే కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అనేది తీసుకొచ్చుకుంటూ ఉంటానండి. ఇప్పుడు దీని మీద కలర్స్ అనేది తీసేసుకోవాలి. నేనైతే ఇంకా లైన్స్ అనేది జాకెట్లో ఇదైతే ఇంకా దీని మీదకి అయితే సరిపోతుంది. ఒక దాని మీదకి నేను ఎల్లో దాని మీదకి అయితే ఇంకా లేదు, అంటే ఎల్లో బ్లౌజ్ వచ్చిందన్నాను కదా, దాని మీదకి అయితే లేదు. దాని మీదకి అనేది వేరేది అయితే అంటే బయట అనేది తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఇంకొక దాని మీదకి అనేది సరిపోతుంది. ఈ కలర్ వచ్చేసి సరిపోతుంది చూస్తాను. ఇలా బ్లాక్గా కనిపిస్తుందంటే వేరే కొనాల్సింది అనేది ఉంటుంది. ఇది బ్లాక్గానే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో చీర కట్లాగా ఉంది కదా, దీంట్లోకి వేరేదైతే తీసుకురావాలి. ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనకు గ్రీన్ అయితే కావాలి. గ్రీన్ మన దగ్గరనే ఉంది కాబట్టి గ్రీన్ ఈ రెండు అనేది మీటర్న్నర అనేది పడుతుంది. కనీసం మీటర్ బాగున్నా పడుతుందండి. ఈ రెండు అనేది నేను దానికి లైనింగ్ తెచ్చుకోవాలనికైనా కానీ మీటర్ బాగున్నా తీసుకొచ్చుకోవాలి, బయట నుంచి తెచ్చుకోవాలన్నా కానీ ఆ కలర్ అయితే మన దగ్గర లేదు. ఇప్పుడు దీన్ని అనేది కూడా మనము కటింగ్ అయితే లైనింగ్ను కట్ చేసేసుకొని ముందు వాటర్లో కలిపేస్తున్నాము. నాకు పెద్దగా అనేది లైనింగ్లు కటింగ్ చేసేది అవి రాదు, పెద్దగా కాదు, అస్సలు రాదు. ఎందుకంటే మనం అంత బిజినెస్ మైండెడ్ అయితే ఏం కాదు కాబట్టి అని చెప్పడానికి కూడా నాకైతే రావట్లేదు. ఈ లైనింగ్ కట్ చేసేది అయితే నాకైతే రాదు. కానీ నేను ఏం చేశానంటే ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. దీనికి మిషన్కి అనేది ఒక మీటర్ అనేది మార్కింగ్ అనేది వేసేసుకున్నాను. ఆ మీటర్ మార్కింగ్ పట్టించి నేనైతే తీసుకుంటూ ఉన్నాను. ఎవరన్నా ఒకవేళ లైనింగ్లు కూడా నేను అమ్ముతూ ఉన్నాను. ఎవరన్నా అడిగినప్పుడు మన దగ్గర వాళ్ళకి కావాల్సిన కలర్స్ ఏమన్నా ఉన్నాయంటే కనుక ఇచ్చేస్తూ ఉన్నాను. చూడండి, మనం కొంచెం ఎక్కువగానే కావాలి కాబట్టి ఇంతమైన అయితే కనుక ఎగస్ట్రా తీస్తూ ఉన్నాను. నేను ఇంతమైన అంటే 1.5 మీటర్ అనేది తీస్తూ ఉన్నాను. ఇది కూడా కరెక్ట్గా కట్ చేయకుంటే బాగా సొట్టగా వస్తుందండి. ఫస్ట్ టైం నేను కట్ చేసుకున్నప్పుడు చూశాను, చాలా సొట్టగా వచ్చేస్తూ ఉంది రావడం అయితే కనుక. నేను బయట కట్ చేసినప్పుడు అంటూ ఉంటుంది ఎంత సొట్టగా కట్ చేస్తారో, కొంచెం పోతే క్లాత్ ఏమవుతుంది అని. కానీ మనం కట్ చేస్తాం కానీ అయితే ఏం తెలియదు. ఇది వచ్చేసి వాళ్ళకి బ్లౌజ్కు కరెక్ట్గా వచ్చేసి మనకు 1.5 మీటర్ అయితే కనుక ఉంది. అంటే 1.5 మీటర్ కూడా ఎక్కువగా ఉంటుంది. 1.5 మీటర్ అంటే కనుక మనకు వచ్చేది ఇంతే వస్తుంది, కానీ కొంచెం ఎక్కువగానే ఉంది. ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ కాకూడదు. వాళ్ళతో అమౌంట్ ఎలా ఒకలాగా ఇప్పించుకోవచ్చు, కానీ మనం కుట్టాలంటే కనుక ఇంకా అల్లాడిపోతాము, అసలు తట్టుకోలేము కూడా. అంత బ్లౌజ్ను కుట్టేసేయాలి అంటే కనుక అయితే కనుక మనకు కటింగ్ అయితే అయిపోయింది. ఇంకొకటి కూడా అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. దీన్ని యథావిధిగా ఉన్నది పెట్టేద్దాము. ఇది మళ్ళీ పోయిందంటే కనుక మన చేత కాదు పెట్టడానికి. ఇంకో కలర్ అనేది ఇదండి. ఇదైతే ఇంకా కరెక్ట్ కలరే ఉంది. దీంట్లో నుంచి నేను 1 మీటర్ మాత్రమే వాడాను, అందుకే కట్ట లాగి ఉండిపోయింది. ఇంకొకటి గ్రీన్ దాకా తీసాను కదండి, దాంట్లో అయితే ఇంకా చాలా మీటర్స్ వాడాను, తగ్గిపోయింది. ఇది ఎంత ఉందో ఎంతో తీసేసుకుంటాను. వీళ్ళవి హ్యాండ్స్ కూడా చాలా పొడవు అండి. హ్యాండ్స్ పొడవు ఉన్నదాన మనకు క్లాత్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను మీటరు మామూలుగా నేను మన దగ్గర కుట్టించుకునే వాళ్ళకు లైనింగ్ వేసి లైనింగ్కి 50 రూపాయలు తీసేసుకుంటాను. నేను 50 రూపాయల మోయని ఎగస్ట్రా క్లాత్ అనేది వేసేస్తానండి. ఇక్కడ చూడండి, ఇది మన పని అయితే కనుక కటింగ్ అయితే కనుక చేసాను. దీన్ని వాటర్లో అనేది నానబెట్టేసుకున్నాము. నానబెట్టేసేసుకొని
విధిగా పెట్టేసుకోవాలి ముందుగా అయితే ఇంకా. ఇది ఈ అట్ట లేకుండా అసలు ఎట్లా వెళ్ళిపోతుందో ఇది మీటర్స్ అనేది. అందుకే నేను అంకుల్ దగ్గర తీసుకున్నాను. అంకుల్ అయితే ముందు మా పెట్టేసేమి అంటూ ఉన్నాడు. ఏం అంకుల్ ఎక్కడ పోతుందిలే అనేసి అంటూ ఉంటాను నేనైతే ఇంకా. చూడండి దీనిలో అనేది నానబెట్టేసేసుకోవాలి. షాప్లో అయితే కనుక నాకు రోజువారీ అయితే కనుక చాలా కష్టంగానే గడుస్తూ ఉంది. అంటే టైం ఎలా వెళ్ళిపోతుందో తెలియట్లేదు. ఇంట్లో ఉన్నప్పుడైతే బోర్ ఫీల్ అవుతూ ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పని ఎక్కువైపోయింది, టెన్షన్ అయిపోయింది. ఒక్క నిమిషం కూడా అలా పడుకోలేదు. 3 గంటలకు వెళ్ళాను 3 కాదులేని 2:40కి ఇక్కడ స్టార్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళేకల్లా 2:50 అయి ఉంటుంది. 10 నిమిషాలు టైం అయితే పడుతుంది మన ఇంటికాడికి వెళ్ళకల్లా. తిన్న తర్వాత నుంచి హెమ్మింగ్ మొదలు పెట్టేసి ఇప్పుడు వరకు అయింది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి జడేసుకొని మళ్ళీ కొంచెం టీ తాగేసి మళ్ళీ బయలుదేరే కనుక వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి ఇప్పుడు నానబెట్టుకుంటేనే ఇప్పుడు నానబెట్టేసి రాత్రికి అనేది కటింగ్ చేసేసుకొని రేపు మళ్ళీ యథావిధిగా మొదలు పెట్టేసుకోవాలి. నా షాప్ జీవితం అయితే ఇలా ఉంది. ఏమంటారు మీరు? నాకు ఏదైనా ఐడియా ఇవ్వచ్చు కదా.